హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అడ్మిషన్స్ కొరకు నిమ్స్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2025-26 సంవత్సరానికి గాను బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క కోర్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, మాస్టర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఈ యొక్క కోర్సులో చేయడానికి కావలసినటువంటి అర్హతలు ఇంటర్మీడియట్లో బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎప్సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్లో క్వాలిఫై అయి ఉండాలి. దీని యొక్క ఎంపిక విధానం ఎప్సెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దీనికి దరఖాస్తు గడువు వచ్చేసి ఆన్లైన్ ద్వారా జూన్ 28, 2025 సాయంత్రం 5 గంటల వరకు గడువు అయితే ఉంది. పూర్తి చేసినటువంటి దరఖాస్తు హార్డ్ కాపీని జూలై 2, 2025 వరకు పోస్ట్ ద్వారా కింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి. చిరునామా అసోసియేటెడ్ డీన్ అకాడమిక్ 2, 2వ అంతస్తు, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ 5,82,000. ఈ విధంగా ఈ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ కోసం అయితే దరఖాస్తులు అయితే కోరడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క కోర్సుకి చాలా డిమాండ్ ఉంది. బీఎస్సీ నర్సింగ్ చాలా హాస్పిటల్స్లో, తర్వాత మెడికల్ సంబంధించి చాలా నీడ్ అయితే ఉంది. ఈ యొక్క కోర్సు చేసిన వారికి చాలా విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బైపీసీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇటీవల ఎప్సెట్ రాశారో వారైతే ఖచ్చితంగా ఈ యొక్క కోర్స్ చేయడానికి మరి ఇంట్రెస్ట్ చూపియండి. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, మాస్టర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు అయితే ఉన్నాయి. మీ యొక్క ర్యాంకును బట్టి రిజర్వేషన్ ఆధారంగా మరి ఈ యొక్క కోర్సులకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే విస్తృతంగా ఉన్నాయి. జాబ్ అవకాశాలు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇలా బీఎస్సీ నర్సింగ్ చేసి ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తూ ఎంతో చక్కని వేతనం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు త్వరగా మీరు ఈ గడువులోగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.